మహాభారతం తెలుగులో ఎపిసోడ్ 10 అశ్వత్థామ కృపాచార్య కృతవర్మలను తీసుకుని పాండవ శిబిరాల దగ్గరకు వెళ్లేసరికి చీకటి పడింది. శిబిరాలకు కొద్ది దూరంగా ఉండి అక్కడి పరిస్థితులన్నిటినీ గమనించాడు. ఇంకా శిబిరాల్లో ఎవరూ నిద్రపోలేదు. అందరూ విజయోత్సాహంలో ఉన్నారు. పాండవులను మట్టుబెట్టటానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవటం కోసం దగ్గరలో ఉన్న పెద్ద మర్రిచెట్టు క్రింద విడిది చేశారు ముగ్గురు. అశ్వత్థామకు మనస్సులో లేదు. రకరకాల ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. తన తండ్రి ద్రోణాచార్యులను చంపిన దృష్టద్యుమ్నుని చంపటం మొదటి లక్ష్యం. పాండవులైదుగురిని చంపి మహారాజు రుణం తీర్చుకోవటం రెండవ లక్ష్యం. ధర్మజ భీమార్జున నకుల సహదేవులు శిబిరాలలోనే ఉన్నారని భావించాడు అశ్వత్థామ. కాని పాండవులు ఆ రాత్రి అక్కడ లేరు. శ్రీకృష్ణునితో కలసి అక్కడే ఉన్న సరస్వతీ నదివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ద్రౌపది కూడా వారితోనే ఉంది. ఆ రోజు రాత్రికి అశ్వత్థామ దాడిచేస్తాడని ముందుగానే ఊహించాడు కృష్ణుడు. అశ్వత్థామ కృపాచార్యులిద్దరూ చిరంజీవులు. వారిని వధించటం అసాధ్యం. అంతేకాక అశ్వత్థామ ఈశ్వరాంశలో జన్మించాడు. బ్రహ్మాస్త్ర నారాయణాస్త్రాది మహాస్త్రాలు అతని వద్ద ఉన్న విషయం కూడా కృష్ణునికి తెలుసు. అందుకే ద్రౌపది సమేతంగా పాండవులను దూరంగా ఉన్న నదీ ప్రాంతానికి విశ్రాంతి నెపంతో తీసుకుని వెళ్లాడు. సాత్యకి యుయుత్సుడు పాండవులతో పాటుగా వెళ్లారు. అశ్వత్థామకు పాండవ శిబిరాలపై ఏ విధంగా దాడిచేయాలో పాలుపోవటం లేదు. ఆలోచిస్తూనే ఉన్నాడు. కృపాచార్య కృతవర్మలిద్దరూ యుద్ధ బడలికతో ఉన్నారేమో మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. అప్పటికి అర్ధరాత్రి కావస్తూ ఉంది. అశ్వత్థామకు మాత్రం నిద్ర రావటం లేదు. ఆ నిశ్శబ్ద నిశీధిలో మడివృక్షం క్రింద ఆలోచనలతో మునిగి ఉన్న అశ్వత్థామకు చెట్టుమీద ఏదో అలికడి వినిపించింది. తదియ చంద్రుని వెలుతురులో పరీక్షగా చూచాడు. ఒక గుడ్లగుబ సమయంచుచి నిద్రబోతున్న కాకులను వేటాడి తింటూ ఉన్నది. ఎదురుదాడికి దిగిన కాకులను చీల్చి చంపుతూ ఉంది. ఆ గుడ్లగుబ వేటను చూస్తున్న అశ్వత్థామకు తటాలున ఒక ఆలోచన తట్టింది. నిద్రిస్తున్న పాండవులను తానుగుడా గుడ్లగుబ కాకుల్ని చంపినట్లుగా చంపితే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. ప్రక్కనే ఉన్న కృపాచార్య కృతవర్మలను చూచాడు. మంచి నిద్రలో ఉన్నారు వాళ్లు. కృపుని దగ్గరకు వెళ్లి మామా అని తట్టి లేపాడు. అశ్వత్థామా, నిద్రపోవలేదా నీవు? నిద్ర ఎలా వస్తుంది మామా? కనులు మూస్తే మానాన్న ద్రోణాచార్యులు కనిపిస్తున్నాడు. పాండవ ప్రతీకారకాంక్షతో మండిపోతున్న నా మనస్సుకు నిద్ర ఎలా వస్తుంది? ఇప్పుడు నాకొక మంచి ఉపాయం తట్టింది మామా. అందుకే నిన్ను నిద్ర లేపాను. ఈ నిశిరాత్రి సమయంలోనే పాండవులను మట్టుబెట్టాలి. అశ్వత్థామా, ఆవేశంలో ఉన్నావు నీవు. మామా, భీమార్జునులకు కృష్ణుడు తోడై ఉండగా ఎదిరించి యుద్ధం చేయటం కేవలం మన ముగ్గురి వల్ల జరిగే పని కాదు. అందుకే ఈ అర్ధరాత్రిలో ఆదమరచి నిద్రిస్తుండగానే మట్టుబెట్టాలనుకుంటున్నాను. శివశివ, నిద్రబోతున్నవారిని చంపడం మహాపాపం నాయనా. అశ్వత్థామా, భయపడి పారిపోతున్నవాడిని, దిక్కులేనివాడిని, అంగవికలుడిని, పిచ్చివాడిని, శరణన్నవాడిని, నిద్రిస్తున్నవాడిని చంపటం ఆర్యధర్మం కాదు నాయనా. ధర్మమా? ఏది ధర్మం మామా? ఎక్కడున్నది ధర్మం? షండుడైన శిఖండిని ముందు పెట్టుకుని భీష్ముని చంపటం ధర్మమా? నేను మరణించానని అబద్ధం చెప్పి నా తండ్రిచేత అస్త్రసన్యాసం చేయించి ప్రాణాయామ స్థితిలో ఉన్న సమయంలో తల నరికి చంపివేశారే, అది ధర్మమా? రణభూమిలో రథాన్ని ఎత్తుకుంటున్న సమయంలో కర్ణుని కూలగొట్టారే, అది ధర్మమా? గదాయుద్ధంలో నాభిక్రింద కొట్టరాదన్న నియమం తప్పి దుర్యోధనుని తొడలు విరుగగొట్టారే, అది ధర్మమా? ఏది ధర్మం? ఎక్కడ ధర్మం? అశ్వత్థామ వాదానికి నిశ్చేష్టుడైపోయాడు కృపాచార్యుడు. అశ్వత్థామా, ధర్మనిర్ణయం చాలా సూక్ష్మమైనది. భీష్మ ద్రోణ కర్ణశల్యులు అధర్మానికి కొమ్ముకాచారు. అధర్మాన్ని సమర్థించారు. అధర్మం తరపున యుద్ధం చేశారు. దుర్యోధనుడు అధర్మపరుడని తెలిసికూడా కర్మయోగులై విధినియమానికి తలవంచారు. శ్రీకృష్ణుడు నారాయణ అవతారమని తెలిసికూడా భీష్మ ద్రోణులు యుద్ధరంగానికి ఎందుకు వచ్చారో తెలుసా? కర్మ నియమానికి కట్టుబడి వచ్చారు. మామా, అయితే నేనుకూడా కర్మ నియమానికే కట్టుబడతాను. నా తండ్రి మార్గంలోనే నడచి వెళతాను. నా తండ్రి బ్రహ్మానుడై ఉండి వేదశాస్త్రాలను వదలస్త్ర శస్త్రాలను పట్టుకొన్నాడు. ఉత్తర పాంచాల దేశానికి రాజుగా క్షత్రియ ధర్మం స్వీకరించాడు. నా తండ్రి మార్గమే నాది. అశ్వత్థామా, ఇదే నీ చివరి నిర్ణయమా? అవును మామా, నీవు నాకు తండ్రి సమానుడవు. మేనమామ తండ్రితో సమానమని ఆర్యధర్మం చెబుతున్నది. పాండవుల తలలు త్రెంచి నా తండ్రికి రక్తతర్పణం చేస్తాను. నేను చేయబోతున్న ఈ అకార్యం వల్ల నరకం ప్రాప్తించినా ఇష్టమే. అశ్వత్థామ స్థిర నిర్ణయానికి కృపాచార్యుడు తలవంచాడు. నిద్రబోతున్న కృతవర్మను లేపి విషయం చెప్పి
ముగ్గురూ రథమెక్కి బయలుదేరారు. కొంతదూరం వెళ్లేసరికి కనులు మిరుమిట్లుగొలిపే దివ్యకాంతితో ఒక శక్తిరూపం ఎదురుగా వచ్చింది. మహాభూతంగా భ్రమించిన అశ్వత్థామ బాణాలు సంధించి సూటిగా వేశాడు. కాని ప్రయోజనం లేకపోయింది. దివ్యాస్త్రాలను వేశాడు. వేసిన ప్రతి అస్త్రాన్ని ఆ దివ్యరూపం అవలీలగా మ్రింగివేసింది. కనులు మూసుకుని పరమశివుని ప్రార్థించాడు అశ్వత్థామ. ఆ ప్రచండ శక్తిరూపం నుండి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. చేతులు జోడించి శరణు కోరాడు అశ్వత్థామ. అశ్వత్థామా, నా అంశతో జన్మించినవాడవు నీవు. పాండవ వంశం నీచేతిలో అపాండవం కాబోతున్నది. ఇది విధి సంకల్పం. నీ కార్యసాధనకు ఈ దివ్యఖడ్గాన్ని ప్రసాదిస్తున్నాను, స్వీకరించు అంటూ దివ్యకరవాలాన్ని బహూకరించాడు. శివతేజం నుండి ఒక కాంతిరేఖ వచ్చి అశ్వత్థామలో లీనమైంది. పరమశివునివల్ల దివ్యఖడ్గాన్ని పొందిన అశ్వత్థామ రెట్టించిన ఉత్సాహంతో పాండవ శిబిరాల వద్దకు వచ్చాడు. కృతవర్మను కృపాచార్యుని ప్రధాన మార్గం వద్ద ఉండమని చెప్పి, కృతవర్మా, నేను లోపలికి వెళ్లి అందినవారిని అందినట్లు పరలోకం పంపుతాను. మీరిద్దరూ బయట ఉండి ఎవరినీ వెళ్లనీకుండా తలలు నరకండి అని చెప్పి ముందుగా ద్రుపదరాజు కొడుకు దృష్టద్యుమ్నుని కోసం వెదకసాగాడు. అందరూ నిద్రలో మునిగి ఉన్నారు. గాహనిద్రలో మైమరచివున్న దృష్టద్యుమ్నుని చూచాడు అశ్వత్థామ. నిద్రిస్తున్నవాడి రెండు చేతులను త్రాళ్లతో కడుతూ నిద్రలేపాడు. ఉలిక్కిపడి లేచాడు దృష్టద్యుమ్నుడు. లేవబోతున్నవాడి మర్మస్థానాల్లో ఎగరితన్నాడు. నిద్రకళ్లను విప్పార్చి చూడబోయిన వానిముఖంమీద బలంగా గ్రుద్దాడు. ఎవరు ఎందుకు కొడుతున్నారో ఊహించుకోలేకపోయాడు దృష్టద్యుమ్నుడు. ఓరేయ్ ద్రుపదుని కొడుకా, నేనురా, ద్రోణపుత్రుణ్ణి అశ్వత్థామను. ఎంత అన్యాయంగా చంపావురా నా తండ్రిని అంటూ దృష్టద్యుమ్నుని నరనరాలను కత్తితో బయటకులాగా పటపట త్రెంచివేశాడు. పిడిగ్రుద్దులతో క్రుమ్మి ఎముకలు విరిచాడు. నిలువు శరీరాన్ని వెనక్కి విరిచి జీవంతనరకాన్ని కలిగించాడు. చిత్రహింసలు పెట్టాడు. దృష్టద్యుమ్నుడి తలను మెలిత్రిప్పుతూ విరిచివేశాడు. అశ్వత్థామా, ఈ నరకం భరించలేను, నన్ను చంపే అన్నాడు. దృష్టద్యుమ్నుడు ఒక్క కత్తివేటుతో దృష్టద్యుమ్నుని తల నరికివేశాడు అశ్వత్థామ. తండ్రి, ద్రోణాచార్య పితృదేవా, ఎక్కడున్నావు నీవు? నిన్ను అన్యాయంగా చంపిన వీని రక్తంతో నీకు తర్పణం వదలుతున్నాను. ఏ లోకాన నీవున్నా నీయాత్మకు శాంతి కలుగుగాక అంటూ దృష్టద్యుమ్నుని రక్తాన్ని దోసిటపట్టి తర్పణచేశాడు. యుద్ధం ముగసిందిగదా అనుకుని ఏములనో కత్తులు పడవేసి హాయిగా నిద్రబోతున్నారందరూ. పాండవుల కోసం వెదికాడు అశ్వత్థామ. ఒక శిబిరంలో ఆదమరచి నిద్రపోతున్న ద్రౌపదీ పుత్రులను ఐదుగురిని చూచి పాండవులుగా భ్రమించాడు. గుడారాన్ని చీల్చుకుని లోనికి ప్రవేశించాడు. పరమేశ్వర ప్రసాదితమైన దివ్యఖడ్గంతో ప్రతివింధ్య, శృతసోమ, శృతకీర్తి, శతానిక, శృతసేనులనైదుగురిని ఒక్కదెబ్బతో తలలు నరికాడు. నిద్రలో ఉన్న శిఖండి అలజడివిని కళ్ళు నలుపుకుంటూ లేచాడు. శిఖండిని చూచాడు అశ్వత్థామ. చూస్తూనే ఆగ్రహోదగ్రుడయ్యాడు. ఏరా, ఆడా మగా కాని కాపురుషుడా, భీష్మమరణానికి నీవేగదరా కారణం అంటూ మొదట కాళ్లను నరికాడు. తరువాత చేతులను నరికాడు. చివరిగా తల నరికివేశాడు. మరణించిన ఉపపాండవుల ఐదుగురి తలలను చేతబట్టుకుని బయటకు వచ్చి గుడారాలకు నిప్పుపెట్టాడు. పాండవ శిబిరాల నుండి బయటకు వచ్చి పారిపోబోతున్న లందరినీ కృతవర్మ కృపాచార్యులు కలిసి ఊచకోత కోశారు. పాండవ శిబిరం మొత్తం సవాలరాశిగా మారింది. ఒక్కరంటే ఒక్కరిని కూడా మిగల్చకుండా ఊడ్చివేశారు. అశ్వత్థామ ఉపపాండవుల తలలను తీసుకుని రథమెక్కి కృతవర్మ కృపాచార్యులతో కలసి దుర్యోధనుడు పడివున్న ప్రదేశానికి చేరుకున్నాడు. అప్పుడే తెలతెలవారుతూ ఉంది. దుర్యోధనుని తలను తన వడిలో పెట్టుకుని చెవిదగ్గరగా చెప్పాడు అశ్వత్థామ. దుర్యోధన మహారాజా, జాగ్రత్తగా విను. పాండవులను చంపాను. ద్రుపదుని కొడుకు దృష్టద్యుమ్నుని చీల్చి చెండాడాను. భీష్ముని మరణకారకు డైన శిఖండిని ముక్కలు ముక్కలుగా తరిగవచ్చాను. పాంచాల సైనికులంద రినీ పూడ్చిపెట్టాను. ఇదిగో చూడు, పాండవుల తలలు తరిగి తెచ్చాను. దుర్యోధనుని చెవిదగ్గర పెద్దగా అరుస్తూ చెప్పిన అశ్వత్థామ మాటలకు కనులు విప్పార్చి చూచాడు దుర్యోధనుడు. ఆ చిరువెలుగులోనే అశ్వత్థామ తరిగి తెచ్చిన తలలు పాండవుల శిరస్సులు కావని గుర్తించాడు దుర్యోధనుడు. అశ్వత్థామా, చీకటిలో పొరపాటు జరిగపోయింది. నీవు చంపినది పాండవులను కాదు, పాండవుల వల్ల ద్రౌపదికి పుట్టిన ఉపపాండవులు వీరు అన్నాడు. తాను తరిగితెచ్చిన తలలు పాండవులవి కావని అప్పుడు గుర్తించాడు అశ్వత్థామ. జరిగిన పొరపాటుకు పశ్చాత్తాప పడుతున్న అశ్వత్థామతో ఇలా అన్నాడు దుర్యోధనుడు. మిత్రమా, అశ్వత్థామా, భీష్మ ద్రోణ కర్ణాదులు కూడా కలిగించని ఆనందాన్ని నాకు కలిగించి ప్రభురుణం తీర్చుకున్నావు. ఈ చివరి నిమిషంలో సంతోషం కలిగించావు. ఇక ఈ హస్తినాపుర సామ్రాజ్యంలో ఏం మిగిలింది? భర్తలు చచ్చి
విధవ స్త్రీలతో నిండిన ఈ రాజ్యాన్ని ధర్మరాజే పరిపాలించుకోని నాకోసం ప్రాణాలర్పించిన మనవారినందరినీ కలుసుకోవటానికి వెళుతున్నాను. కృపాచార్యదేవా, కృతవర్మా, ఆచార్యపుత్రా, ఇక నాకు సెలవు. నా తల్లిదండ్రులతో నేను వీరమరణం పొందానని విన్నవించండి అంటూ సుయోధన సార్వభౌముడు శాశ్వత నిద్రకు అంకితమయ్యాడు. అధికార దర్పంతో విర్రవీగిన వీరసింహం కనపడని లోకాలకు కదలి వెళ్ళింది. ఈ లోకంలో ఎవరైనా తనవారికోసమే శ్రమించి తనువు చాలిస్తారు. కాని దుర్యోధనుని వంటి దురభిమాన వ్యక్తులు తనకోసం తనవారినందరినీ తనువు చాలించేట్లు చేస్తారు. ద్వేషం, అసూయ, దురభి, మానం, దురహంకారం మనసునిండా నింపుకుని ఎదుటివారిని బాధిస్తూ చివరికి తాము కూడా బాధపడతారు. కాబట్టే రక్తసంబంధికులందరినీ రక్తపు మడుగుల్లో ముంచి ఆఖరికి తాను కూడా మునిగపోయాడు. ధృతరాష్ట్రుని వంటి తండ్రికి దుర్యోధనుని వంటి కొడుకులే పుడతారు. అవును, కన్న మమకారంతో కర్తవ్యం మరచిపోయి అతిగారాబంతో పుత్రులను పెంచే తండ్రులందరూ ధృతరాష్ట్రులే. అందుకే 100 మందినికన్నా చివరకు పిండం వేయించు కోవటానికి కూడా గతిలేనివాడయ్యాడు ధృతరాష్ట్రుడు. అశ్వత్థామ చేసిన కిరాతకం విన్న ధర్మరాజు పెనువృక్షంలాగా కూలిపోయాడు. భీమార్జున నకుల సహదేవులు దున్హకిస్తుంటే కృష్ణ సాత్యకి యుయుత్సులు శాంతింపజేశారు. కాని ద్రౌపది దున్హకాన్ని ఎవరూ శాంతింపచేయలేకపోయారు. ద్రౌపది అందరివంకా చూస్తూ, ఆర్యపుత్రులారా, నేనింక జీవించను. నాకన్న బిడ్డలు పోయిన చోటికే నన్నుకూడా పంపించండి. అయ్యో, ఎంతటి దుర్మార్గుడు ఆ గురుపుత్రుడు! నిద్రిస్తున్నవారిని ఎలా చంపగలిగాడు? బ్రాహ్మణ వంశంలో పుట్టిన కసాయివాడు ఆ అశ్వత్థామ. ఆర్యపుత్రా భీమసేన, నా దుంహకాన్ని తెలుసుకోగలిగిన వాడవు నీవే. నా ఆపదలనన్నిటి నుండి నీవే రక్షించావు. నాకు పుత్రశోకం కలిగించిన అశ్వత్థామను శిక్షించండి. వెళ్ళండి, లేకుంటే నేను ఆత్మాహుతి చేసుకుని మరణిస్తాను అంటూ క్రిందబడి పొర్లిపొర్లి ఏడ్చింది. ద్రౌపది దుంహకానిచుచి చలించిపోయిన భీమసేనుడు సహదేవుని తోడుతీసుకుని గదాధరుడై ఎవరితోనూ చెప్పకుండానే రథమెక్కి అశ్వత్థామ బయలుదేరి వెళ్లిన గుర్తులు చూచుకుంటూ ముందుకెళ్లాడు. ఎవరికీ చెప్పాపెట్టకుండా భీముడు సహదేవుని తీసుకుని ఆవేశంగా వెళ్లగానే కృష్ణుడు, ధర్మరాజా, భీముడెంత ఆవేశపరుడో అశ్వత్థామకుడా అంతే ఆవేశపరుడు. అశ్వత్థామ వద్ద దివ్యాస్త్రాలున్నాయి. ఆ అస్త్రాలను ఎవరూ నిర్జించలేరు. వెంటనే మనము బయలుదేరి వెళ్లకపోతే అనర్థం జరుగుతుంది అన్నాడు. వెంటనే ధర్మజ కృష్ణార్జునులు భీముడు వెళ్లిన దారివెంట బయలుదేరారు. అశ్వత్థామ రథపు గుర్తులను అనుసరిస్తూ వెళ్లిన భీముని రథం వ్యాసాశ్రమం వద్దకు దారితీసింది. భీముడు రథందిగ కలయచుచాడు. అశ్వత్థామ శరీరం నిండా విభూది పూసుకుని పద్మాసనం వేసి కూర్చుని ఉన్నాడు. భీముడు ముందుగా వ్యాసులవారికి నమస్కరించాడు. అశ్వత్థామకు దగ్గరగా వెళ్లి, అశ్వత్థామా, ఆశ్రమం వదలి బయటకురా. చేయరాని దుర్మార్గంచేసి అమాయకుడిలా కూర్చున్నావా? ఇది మహర్షులుండే దివ్యాశ్రమం. నీవంటివారు అడుగుపెట్టటానికి కూడా అర్హులు కారు. వ్యాసాశ్రమం నుండి బయటకురా. అంతా చేసి చివరకు దుర్యోధనుడు సరోవరంలో దాగనట్లుగా నీవు ఈ వ్యాసాశ్రమంలో దాగవుంటే వదిలిపెడతాననుకుంటున్నావా? దుర్యోధనునికి పట్టినగతే నీకు పట్టిస్తాను. బుసలు కొట్టాడు భీమసేనుడు. అంతలో కృష్ణార్జున సమేతంగా ధర్మరాజు రావటం చూచాడు అశ్వత్థామ. తడబడిపోయాడు. తనకేదో అపకారం జరగబోతున్నదని ఊహించి భయభ్రాంతుడు అయ్యాడు. వ్యాసాశ్రమంలో ఉండగా తనను ఏమీ చేయలేరు. ఎందుకంటే ఋషుల ఆశ్రమం రక్తసిక్తం చేయకూడదు. అందుకే అక్కడకొచ్చాడు. అయినా మనసులో భీతిపోవటంలేదు. ఏదో మహాఘోరం జరుగబోనున్నదని ఊహించాడు అశ్వత్థామ. ప్రక్కనే ఉన్న దర్భపుల్లను తీసుకుని మంత్రించి, ఇది పాండవులను నాశనం చేయుగాక అంటూ విసిరివేశాడు. అది బ్రహ్మశిరోనామకాస్త్రం. దీనినే బ్రహ్మాస్త్రం అని కూడా అంటారు. అశ్వత్థామ మంత్రించి విసిరిన దర్భపుల్ల మహాస్త్రంగా మారి పిడుగుల శబ్దాన్ని చేస్తూ మహాగ్ని జ్వాలచిమ్ముతూ పైకి లేచింది. అందరూ భయపడ్డారు. కృష్ణుడు అర్జునితో, పార్దా, అది బ్రహ్మశిరోనామక మహాస్త్రం. మహశక్తివంతమైన ఆ దివ్యాస్త్రాన్ని అదే అస్త్రంతో ప్రతిఘటించు అన్నాడు. అర్జునుడు బ్రహ్మాస్త్రానికి ప్రతిగా బ్రహ్మాస్త్రాన్ని వేశాడు. బ్రహ్మాస్త్రాలు రెండూ పైకి లేచాయి. ఒకదానితో ఒకటి జీకొన్నాయి. ఆ అస్త్రాల ధాటికి భూమి కంపించిపోయింది. ఆకాశాన తిరుగుతున్న అనేక పక్షిలోకం నేలబడి ప్రాణాలు విడిచాయి. ఈ అనాహుతాన్ని గమనించిన వ్యాస మహర్షి అక్కడి మునులకు భయపడవద్దని చెప్పి అర్జునుని పిలిచి, నాయనా, అర్జునా, అస్త్రాన్ని ఉపసంహరించు, లేకుంటే లోకనాశనం జరుగుతుంది. మహాశక్తివంతమైన దివ్యాస్త్రాలను మానవులపై ప్రయోగించరాదు కదా అని మందలించాడు. భగవాన్, నేను ఉపసంహరిస్తాను. అశ్వత్థామను కూడా ఉపసంహరించమని చెప్పండి అన్నాడు అర్జునుడు వినయంగా.
వ్యాస మహర్షి అశ్వత్థామను కోపంగానే అనునయిస్తూ, అశ్వత్థామా, ఏమిటిది? బ్రహ్మవంశ సంజాతుడవు, ఏమిటి అకార్యం? బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించు. అప్పుడు అశ్వత్థామ వ్యాసునికి నమస్కరిస్తూ, మహాత్మా, నాకు బ్రహ్మాస్త్ర ప్రయోగం మాత్రమే తెలుసు, ఉపసంహారం తెలియదు. పాండవుల మీదికి ప్రయోగించిన ఈ అస్త్రాన్ని మరుమంత్రంతో పాండవ స్త్రీల గర్భపిండాలను నాశనం చేసేట్లుగా చేయగలను అన్నాడు. మరో మార్గంలేక అంగీకరించాడు వ్యాసమహర్షి. అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం పాండవ స్త్రీల గర్భాలను నాశనం చేసింది. అర్జునుడు తన బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించుకొన్నాడు. వ్యాసమహర్షి అశ్వత్థామను పిలిచి, ద్రోణాచార్యపుత్రా, బ్రాహ్మణ కులంలో పుట్టినవారు లోకహితాన్ని, సర్వజన కళ్యాణాన్ని కోరుకోవాలిగాని ప్రజానాశన కార్యం చేయవచ్చునా? భరద్వాజవంశంలో పుట్టి భరతవంశ నాశనానికి పాల్పడతావా? అంటూ మందలించాడు. నా తండ్రి ద్రోణాచార్యులవారిని అన్యాయంగా చంపారు ఈ పాల్పడప్పులు. దాని ప్రతీకార భావమే నన్ను ఈ పనికి పూరికొల్పింది అన్నాడు అశ్వత్థామ. వేదవ్యాస మహర్షి అశ్వత్థామను సముదాయిస్తూ, నాయనా, పుట్టటమంటూ జరిగిన ఏ ప్రాణినినా, ఏ వస్తువైనా గిట్టితీరవలసిందే. నీ తండ్రి ద్రోణుడే కాదు, నేను నీవు ఇక్కడున్నవారందరమూ ఏదో ఒకరోజు మరణించి తీరవలసిందే. నీ తండ్రి పాండవుల వల్ల మరణించలేదు. ద్రోణుని వధించటంకోసమే ద్రుపదుడు మహాయాగంచేసి అగ్నిదేవుని వరం వల్ల దృష్టద్యుమ్నుని పొందాడు. ఆ వరప్రభావం వల్ల నీతండ్రిని ద్రుపదుని కొడుకు వధించాడు. దీనికి పాండవులు నిమిత్తమాత్రులు. ఇక భీష్ముని మరణ విషయానికొస్తే ఆయన తండ్రివల్ల స్వచ్ఛంద మరణవరం పొందినవాడు. ఆయన కోరుకుంటేనే మరణించగలడుగాని 10 మంది అర్జునులు కూడా ఆయనను వధించలేరు. అంతేకాకుండా మరణంకోసమే ఆయన కురుక్షేత్రానికి వచ్చాడు. అకారణంగా పాండవద్వేషం పెంచుకొన్నావు. నీవు చేసిన నేరానికి శిక్షగా నీ శిరోమణిని పాండవులకిచ్చి వారికోపాన్ని శాంతిపచేయి అన్నాడు. అశ్వత్థామ ఖిన్నుడే, మహర్షీ, ఈ శిరోరత్నం నాకు ఈశ్వరప్రసాది తంగా జన్మత ఉంటున్నది. ఈ శిరోమణి మహిమవల్ల రోగభయం, ఆకలి బాధ, ముసలితనం, ప్రాణభయం కలుగవు. అమూల్యమై నాప్రాణ సమానమైన నా శిరోమణిని మీ ఆజ్ఞను అనుసరించి ఇస్తున్నాను అంటూ అయిష్టంగానే శిరోమణిని బాణంతో పెకలించి వ్యాసమహర్షికిచ్చాడు. అంతవరకు మౌనముద్రదాల్చిన కృష్ణుడు కోపంగా అశ్వత్థామ వంక చూస్తూ, అశ్వత్థామా, నీవు అభిమంత్రించి వదలిన బ్రహ్మశిరోనామకాస్త్రంతో పాండవ కులకాంతల గర్భసంచులు మాడిపోగలవేమోగాని అభిమన్యుని రక్తంతో ఉత్తరాదేవి గర్భాన ఉన్న పాండవ వంశాంకురాన్ని ఏమీ చేయకుండా శక్తితో నిరోధించాను. పాండవ వంశాంకురాన్ని నేను కాపాడి తీరుతాను. కాని బ్రాహ్మణపుత్రా, బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి శిశుహంతకుడవయ్యావు. నీవు చేసిన పాపానికి 3000 సంవత్సరాల వరకు శాశ్వత రోగగ్రస్తుడవై ఆకలితో అలమటిస్తూ ఏకాకివై దుర్భర జీవితం గడుపుతావు అంటూ కృష్ణుడు అశ్వత్థామను శపించాడు. కోపంతో ఉన్న పాండవులు శాంతించారు. పుత్రశోకంతో అలమటిస్తున్న ద్రౌపదీదేవికి అశ్వత్థామ శిరోరత్నాన్ని ఇచ్చి శాంతింపచేశాడు భీముడు. ఆ శిరోరత్నాన్ని ధర్మరాజునకిచ్చింది ద్రౌపది. కృష్ణుడు ద్రౌపదిని ఓదార్చుతూ, సోదరీ, విశ్వేదేవతలు విశ్వామిత్ర మహర్షి శాపకారణంగా అయోనిజవైన నీకు జన్మించారు. వారి వరప్రకారమే భవబంధాలకు దూరమై అవివాహితులుగా మరణించి శాపవిముక్తిని పొందారు. దీనికి నీవు శోకించపనిలేదు పాంచాలపుత్రీ. కృష్ణుడు ఉపపాండవుల శాపవృత్తాంతాన్ని ద్రౌపదికి వివరించి చెప్పి, సోదరీ, ఆర్యనారీతనానికి ప్రతిరూపం నీవు. పంచభర్తుకవై పతులననుసరించి జీవితం సార్థకం చేసుకున్నావు. ఏ యుగంలోనూ లేని దాంపత్య జీవితం నీది. రాజసవంతులైన పతులతో వ్యత్యాసమెరుగని సంసారిక జీవితం గడిపావు. నీవంటి మహిళను ఈ సృష్టి ఇంతవరకు ఎరుగదు. నీ భర్తలకు నీవు భార్యవు మాత్రమే కాదు, మార్గదర్శివికుడా. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామ రంగానికి మూలదేవతవు నీవే. నీ భర్తల ద్వారా అసాధ్యమను కొన్నవని సుసాధ్యం చేసుకొన్నావు. ఇక ఈ సమస్త భారతావనికి మహారాణివై వర్ధిల్లుదువుగాక అంటూ ఆశీర్వదించాడు కృష్ణుడు. అన్నా, దీనశరణ్యా, మాకు మా జీవితాలకు నీవే దిక్కు. నీ దయాహృదయంతో మమ్ములను సదా కాపాడుతూనే ఉన్నావు. నీ అండతోనే నా భర్తలు కష్టాలు దాటి పయనిస్తున్నారు. సదా సర్వదా సర్వకాలాలో నీ కరుణా కటాక్షం మాకు ఉండనివ్వు తండ్రి అంటూ కృష్ణుని పాదాలపైపడింది ద్రౌపది. ఆశీర్వదించాడు కృష్ణుడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. ఆదిపర్వం, సభపర్వం, అరణ్యపర్వం, విరాటపర్వం, భీష్మపర్వం, కర్ణపర్వం మరియు శల్యపర్వం PDF కింద డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి.
ముందు వీడియోస్ చూడకపోతే కింద లింక్స్ ఉన్నాయి చూడండి.